ఎవరు కొట్లాడారు ఇది? ఈ ఆర్ఎస్ఎస్ కు వీళ్ళకి ఏమైనా సంబంధం ఏం ఉందా? లేదు, వాళ్ళకి మరి ఎవరు సంబంధం లేదు. కొట్లాడారు ఇదంతా? కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్ట్ సానుభూతి పరులు ఉన్నారు, ప్రజాతంత్రవాదులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కేవలం కమ్యూనిస్టులనే కాదు, చాలా మందికి. ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. తర్వాత ఆయన ఆంధ్ర మహాసభ నుంచి ఆంధ్ర మహాసభ రెండుగా విడిపోయినప్పుడు ఆయన కేవీ రంగారెడ్డి పెట్టిన దాంట్లోకి వెళ్ళిపోయాడు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, కేవీ రంగారెడ్డి కూడా మొదట్లో ఉన్నాడు ఈ ఆంధ్ర మహాసభలో. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ లో కొనసాగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీని లక్ష్యం మొదట్లో భాషకు సంబంధించినటువంటి లక్ష్యం, సంస్కృతికి సంబంధించినటువంటి లక్ష్యం ఉంటుంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు సోవియట్ యూనియన్ విజయాలు సాధించటం, అది చాలా పురోగతిగా ఉండటం, ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ కూడా ఈ వెట్టి చాకరి నుంచి విముక్తి కావాలి ప్రజలు. ఆంధ్ర మహాసభ నుండి కమ్యూనిస్ట్ పార్టీ చేతిలోకి ఎట్లా వెళ్ళింది ఉద్యమం అంతా? కమ్యూనిస్ట్ పార్టీ చేతిలోకి ఎందుకు వెళ్ళిందంటే ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. వీళ్ళందరికీ ఈ భూస్వాముల వల్ల, పటేల్ పట్టు గ్రామాధికారుల వల్ల చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళంతా ఆంధ్ర మహాసభ వెనక కూడా ర్యాలీ అయినరు. వాళ్ళు ర్యాలీ అయినరు కనుక ఆంధ్ర మహాసభ వాళ్ళు ఏంటంటే ఆంధ్ర మహాసభలో ఒక దశలోకి వచ్చేటప్పటికి మనం రాజకీయ అంశాల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది వీళ్ళు కేవీ రంగారెడ్డి గారిని, లేకపోతే వాళ్ళు ఆంధ్ర మహాసభలో ఉన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారిని వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ కాదు. ఇక్కడ ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు, మనం సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకోవాలి, వాటి మీద పోరాడాలి, భూమి సమస్య తీసుకోవాలి, వాటి మీద పోరాడాలి, వెట్టి చాకరీ సమస్య తీసుకోవాలి, వాటి మీద పోరాడాలి అనేది రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి అప్పటికి ఆంధ్ర మహాసభలో వాళ్ళు ప్రధానమైనటువంటి నాయకులుగా ఉన్నారు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. సో అక్కడ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. తర్వాత ప్రజలకు కూడా ఒక ఒక మహత్తరమైనటువంటి శక్తి కదా సోవియట్ యూనియన్ ఏర్పడడం, ఆడ కార్మిక వర్గ రాజ్యాన్ని రావటం, సమానత్వం రావటం, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కటం, అదంతా కూడా ఈ ప్రజల దగ్గర కూడా ముందు చదువుకున్న వారి దగ్గరికి, ఆ తర్వాత వీళ్ళ నుంచి కింది వరకు వెళ్ళిపోయి ఓహో ఒక రాజ్యం రావడానికి అవకాశం ఉంది, మనం తిరుగుబాటు చేస్తే అటువంటి రాజ్యం ఒకటి వస్తుంది, అక్కడ మనకి దోపిడీ ఉండదు, ఈ వేదనలన్నీ ఉండవు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బలంగా వచ్చింది కదా. దాన్ని ఆ బలం వల్లనే ఆంధ్ర మహాసభ మీద అది పనిచేసి ఆంధ్ర మహాసభ చీలిపోయింది. కొంతమందికి ఏమో ఇది రాజకీయాల జోలికి వెళ్ళకూడదు, మనం భూమి సమస్య ఇటువంటివన్నీ మాట్లాడకూడదు అని కొంతమంది భావించారు. లేదు, ఇది మాట్లాడాల్సిందే, తెలంగాణ ప్రజలకు విముక్తి జరగాలి అంటే మనం ఈ అంశాలన్నీ టేకప్ చేయాల్సిందే అనేటువంటి వాళ్ళు కొంతమంది. అట్లా ఆంధ్ర మహాసభ చీలింది. అయితే ఇందులో అంతో ఇంతో పాత్ర కాంగ్రెస్ కు ఉన్న తెలంగాణ పోరాటంలో బీజేపీకి ఏం పాత్ర లేదు, ఏం పాత్ర ఆర్ఎస్ఎస్ గాని లేకపోతే విశ్వ హిందూ అప్పటికి హిందూ మహాసభ పెద్దగా యాక్టివ్ గా ఉండే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇక్కడ. మన నిజాం నవాబ్ ను చంపడానికి, లాస్ట్ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పేరు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఆర్య సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు కాల్చారు తుపాకీతో, కానీ అది గురి తప్పింది. తర్వాత బాంబులు పనిచేయలేదు. ఆ తర్వాత అతనికి చాలా కాలం శిక్ష పడింది. ఇక్కడ బర్కత్పురాలో ఉండేవాడు, రిలీజ్ అయిన తర్వాత చాలా కాలం, ఒక 10-20 ఏళ్ల క్రితం చనిపోయాడు ఆయన. నారాయణరావు పటేల్ అనుకుంటాను ఆయన పేరు. సో అట్లా కొన్ని ఇండివిజువల్ వ్యక్తిగతమైనటువంటి దాడులు ఇవి అక్కడక్కడ జరిగినాయి తప్ప మొత్తం ప్రజలందరినీ ఈ స్థితి నుంచి మార్చాలి అనేటువంటి దాంట్లో జనసంఘ్ పాత్ర కానీ, ఆర్ఎస్ఎస్ పాత్ర కానీ, హిందూ మహాసభ పాత్ర కానీ లేదు. కనుక వాళ్ళు ఈరోజు పెద్దగా మేము ఆ రోజు ముస్లిం నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాడాము అంటే చరిత్ర అట్లేం లేదు. నిజానికి నిజాం నవాబ్ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో ముస్లింలు చాలా మంది ఉన్నారు.
ముస్లింలు నిజాం ముస్లింలు చాలా మంది ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే ఎవరున్నారు ముస్లింలు నిజాం వ్యతిరేకంగా చెప్తాను. యూపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడ పత్రికలు పెట్టారు. ఆ పత్రికలు ఏంటంటే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ తెలంగాణ సారీ సోవియట్ రష్యానే 1917లో అక్కడ వచ్చినటువంటి విప్లవం, దాని తర్వాత జరిగినటువంటి మార్పులు. వాళ్ళకి ఏంటంటే నిజాం నవాబు బ్రిటిష్ వాడికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు, ఆ విధంగా స్వాతంత్ర పోరాటానికి వీడు దూరంగా ఉన్నాడు, వాడికి సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి వ్యతిరేకత ఉండి వాళ్ళు పత్రికలు ప్రారంభించి సెన్సార్షిప్ని ఎదుర్కొని, శిక్షలు ఎదుర్కొని పారిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి పత్రికలు పెట్టి వీడు ఎక్కడ శిక్షిస్తాడో అని ఒక మంచి వాడికి వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైన వార్త ప్రచురించి అది పబ్లిష్ కాకముందే, అంటే వెలుగు చూడకముందే వాడు రాష్ట్రం దాటేశాడు ఒక సంపాదకుడు. రాష్ట్రం దాటడానికి ఏముంది, ఇటు కర్నూలు పోయినా ఇటు కొద్ది దూరం పోతే అయిపోతుంది కదా రాష్ట్రం. సో అట్లా దాటేసి వెళ్ళాడు అనమాట. ముస్లింలు కూడా ఉన్నారు. అట్లనే తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో మనకి మఖ్దూమ్ మొహిద్దీన్, జావేద్ రజ్వీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అప్పుడు మనం ఆలం కుందిమిరి అని, ఉస్మానియా షోయబుల్లా ఖాన్ ఒక జర్నలిస్ట్ గా పోరాడారు. అట్లే మన ఆయన పేరు ఆలం కుందుమిరి అని, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఆయన కామ్రేడ్స్ అసోసియేషన్ అనే దానికి ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళంతా కలిసి. ఆ రోజు పాత వాళ్ళంతా కలిసి, రాజ్ బహదూర్ గౌడ్ ఉన్నారు అప్పుడు, వీళ్ళంతా మఖ్దూమ్ మొహిద్దీన్, జావేద్ రజ్వీ ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు. కనుక ఇది ముస్లిం వ్యతిరేక పోరాటం అని చెప్పడం అనేది అబ్సర్డ్ అనమాట, అర్థం లేనటువంటిది కాదు అది. ఈ పోరాటం ప్రజల పోరాటం.